ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాత్రి కావడంతో తులసి వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. ఇక తులసి ఖుషి పాపాని ఒడిలో పడుకోబెట్టుకొని తులసి కూర్చొని దూకుతూ నిద్రపోతూ ఉంటుంది. సిద్ధు మాత్రం నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మొక్కుకుంటూ ఉంటాడు. అసలు ఏ పరిస్థితుల్లో తులసి ఈ పెళ్ళికి అంగీకరించిందో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఇప్పుడు ఆ నరేష్ వర్సెస్ ఆ దొరబాబుని తులసి పెళ్లి చేసుకుంటే తులసి జీవితం నాశనం అయిపోతుంది. నేను ఎంత చెప్పినా ఈ పెళ్లి చేసుకొని తీరుతాను అని తులసి కూడా మొండితో నాతో చెబుతుంది. ఇలా తులసి పెళ్ళి ఆ దొరబాబుతో జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను. తులసి జీవితం బాగుండాలి, ఈ పెళ్ళి జరగకూడదు తల్లి. కాబట్టి నేను ఏదో ఒకటి చేసి తులసి పెళ్ళి ఆపుతామని అనుకుంటున్నాను. కాబట్టి నేను తులసి మెడలో తాళి కట్టాలి అనుకుంటున్నాను. నేను చేస్తున్నది తప్పు ఒప్పో నాకైతే తెలియదు, కానీ నేనైతే తులసిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అనేసి అమ్మవారి ముందు మొక్కుకుంటూ అమ్మవారి దగ్గర ఉన్న మంగళసూత్రాలను చేతిలో తీసుకొని చూసుకుంటూ ఉంటాడు. ఇప్పుడే వెళ్ళి తులసి మెడలో నేను తాళి కట్టిస్తాను. నేను ఇప్పుడు తాళి కట్టకపోతే తెల్లవారితే తులసి ఆ దొరబాబుని పెళ్లి చేసేసుకుంటుంది. ఇక జీవితం అంతా కూడా నరకంగా మారిపోతుంది. కాబట్టి నేను ఇప్పుడే తులసి మెడలో తాళి కట్టాలి అని అనుకుంటున్నాను అని సిద్ధు నేరుగా కూర్చొని నిద్రపోతూ ఉన్న తులసి దగ్గరికి వచ్చి వెనుక వైపు నుండి తులసి మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు. అలా తులసికి తెలియకుండా తులసి నిద్రపోతూ ఉంటే సిద్ధు తాళి కట్టేస్తూ ఉంటాడు. తులసి, ఇలా నీకు తెలియకుండానే నీ మెడలో తాళి కట్టడం తప్పే, కానీ ఇక నాకు వేరే దారి ఏది కనిపించటం లేదు, అందుకే ఇలా తాళి కట్టేస్తున్నాను అని సిద్ధు మంచి అనుకుంటూ తులసి మెడలో తాళి కట్టేస్తూ ఉంటాడు. తులసి ఏమో ఇంకా కళ్ళు మూసుకొనే ఉంటుంది. మరి కళ్ళు తెరిచి ఇప్పుడే చూసుకొని సిద్ధుని ఏమని నిలదీసి